హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు గత మూగ మనసులు 9వ భాగాన్ని వినిద్దాం. ఎయిర్పోర్ట్ దగ్గర దిగి బోర్డింగ్ పాస్లు తీసుకుని గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. బోర్డింగ్ ఇంకా 30 నిమిషాలు ఉందని కిరణ్, కార్తీ కాఫీ తాగుదామని వెళ్తారు. వర్ష స్పందనతో అక్కడ ఉన్న షాప్స్ చూపిస్తూ వెళ్ళి చూద్దామని అడుగుతుంది. నేను రాలేను, నువ్వు వెళ్ళి చూసిరా అని వర్షాన్ని పంపిస్తుంది. లలిత్తో ఏదో మాటలు చెబుతూ వాడి ముఖాన్ని మురిపెంగా చూసుకుంటూ తన ప్రపంచంలో ఉంది. వాళ్ళకి ఎదురుగా ఒక చిన్న పాప తన పేరెంట్స్తో కూర్చుని ఉంది. చూడ్డానికి 4 ఏళ్ల పాపలా ఉంది. వాళ్ళ నాన్న ఆఫీస్ మెయిల్స్కి ఫోన్లో రెస్పాన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఆమె స్నేహితులు పంపిన వాట్సాప్ మెసేజ్లు చూసుకుని రిప్లై ఇవ్వడంలో బిజీగా ఉంది. ఆ పాప అటు ఇటు చూసి లలిత్తో మాట్లాడుతున్న స్పందన వైపు వచ్చి తన దగ్గర నిలబడింది. లలిత్ తన భాషలో ఆ పాపకు బోసి నవ్వుతో హాయ్ చెప్పాడు. బుడ్డది వాడి నవ్వుకి హ్యాపీ ఫీల్ అయ్యి, ఆంటీ నేను తనని టచ్ చేయొచ్చా అని ముద్దుగా అడుగుతుంది. హా బంగారం, నువ్వు ఎవరు, అమ్మ వాళ్ళేరి అని ఆ పాపని కుడి చేత్తో దగ్గరకు తీసుకుని అడుగుతుంది. అక్కడే ఎవరి పనిలో వాళ్ళు ఉన్న తన పేరెంట్స్ని చూపించి ఎంతో ఇష్టంగా స్పందన ఒళ్ళో ఉన్న బాబుని వంగుని మరీ చూస్తుంది. స్పందన ఆ పాప కుడి చేయిని పట్టుకుని, బాబు చిన్నవాడు కదా, ఇలా నెమ్మదిగా ముట్టుకోవాలి అని తన చేత్తో పాప చేతిని లలిత్ చేతి మీద పెట్టింది. ఆ పాప దానికే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇందాక నుండి స్పందన ఎలా ఆడిస్తుందో చూడడం వల్ల తను అలానే తనకొచ్చిన చిట్టి పొట్టి మాటలతో వాణ్ణి నవ్వించడానికి చూస్తుంది. దూరంగా కాఫీ డే కౌంటర్ దగ్గరున్న లాంజ్లో నుంచి కాఫీ సిప్ చేస్తూ స్పందననే చూస్తూ నించున్నాడు కార్తీ. కార్తీ ఎటు చూస్తున్నాడు గమనించిన కిరణ్, కార్తీ ఇది నువ్వేనా, బాగా ఇంప్రూవ్ అయిపోయావు కదరా. కిరణ్ మాటలకి తన వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళా స్పందనని చూడడంలో బిజీ అయిపోయాడు. కార్తీని అలా చూసి, ఎంతసేపు చూస్తావు కానీ ఇలా కూర్చొని నా సందేహాలు తీర్చు అని అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి తను కూడా ఎదురుగా కూర్చుంటాడు కిరణ్. నీ గోల ఏంట్రా మధ్యలో, చెప్పు, ఏం తెలియాలి నీకు. తను అడిగే మాటకి కార్తీ ఎలా ప్రతిస్పందిస్తాడో తెలియక ఒక్క నిమిషం ఆలోచించి, అది కాదురా, ఒక అమ్మాయితో పెళ్లి వరకు వెళ్ళి ఆ విషయం ఇంకా తేలకుండా ఇలా ఇంత తక్కువ సమయంలో తన మీద అంత ఇష్టం పెంచుకున్నావు, ఇది నిజమేనా, నేను చూస్తుంది నిన్నేనా, నాకు అంతా గజిబిజిగా ఉంది, ఏదో జరుగుతుంది, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుందిరా. కిరణ్ అడిగిన దానికి తన వైపు 2 సెకండ్లు కోపంగా అలానే చూస్తాడు కార్తీ. కార్తీ చూపులకి భయపడుతూ, అది కాదురా, ఎంతైనా హరిణి మీ మామయ్య కూతురు, నువ్వు ఇలా చేస్తే ఆంటీ ఎలా తీసుకుంటారు, అన్నయ్య చేసిన పనికి అమ్మకి అప్పుడు లైట్ స్ట్రోక్లా వచ్చింది, మళ్ళా నువ్వు ఇలా అంటే ఆవిడ స్పందనని మీ వద్దని ఒప్పుకుంటారా, నువ్వు ఇవన్నీ ఆలోచించవు అని కాదు, ముందు జరగబోయేవి నీకు ఒకసారి గుర్తు చేద్దామని. మీ సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, కానీ నా స్నేహితుడు సరైన పని చేస్తున్నాడా లేదా అనేది నీ మిత్రుడిగా నీకు చెప్పడం అని ఇంకా మాట్లాడలేక కార్తీ వైపు చూస్తాడు. సాయి, వర్ష ఇద్దరు కూడా ఎంతసేపు కిరణ్ పేరే చెబుతావు కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎందుకు అని నన్ను విసిగిస్తారు. ఇప్పుడు కానీ నీ మాటలు వాళ్ళకి రికార్డ్ చేసి వినిపించాలిరా, ఇంకోసారి అడగరు అని లేగిచి కిరణ్ని గట్టిగా కౌగిలించుకొని, ఎందుకురా అడగడానికి అంత టెన్షన్ పడ్డావు, నీతో చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను అని కిరణ్ని వదిలి, కూర్చోరా, నీకు చాలా చెప్పాలని మొదలుపెట్టాడు. వదిన్ని అమ్మ ఒప్పుకోవడానికి కారణం ఆ హరిణి, వాళ్ళ నాన్నేరా, డబ్బు కోసం సాటి ఆడపిల్ల అని లేకుండా ఎంత నీచానికి దిగజారిపోయారు అని అభి అమెరికాలో తన్ని కలిసినప్పుడు చెప్పిన నిజాల్ని కిరణ్కి చెప్పాడు కార్తీ. ఆ నిజాలు అమ్మకు మాత్రమే చూపించి నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి దూరం చేసేవాణ్ణి. ఆ కేశవ్ ఎంతో తెలివిగా అమ్మతోనే హరిణిని పెళ్లి చేసుకుంటే అన్నయ్య వాళ్ళని ఒప్పుకుంటానని ఒప్పించాడు. వాడి చేత్తోనే వాడి కళ్ళు పొడవాలని జరిగేదంతా తెలిసి కూడా కామ్గా ఉన్నాను. ఆ రోజు అనుకున్నట్టుగా జరుగుంటే ఆ మండపంలోని వాళ్ళ నిజస్వరూపాలు అందరికీ చూపించేవాణ్ణి, కానీ అనుకోకుండా అన్నయ్య వాళ్ళకి అలా జరిగింది. అది కూడా వీళ్ళ పనేనేమోనని అనుమానం. సాయితో కేసు పెట్టించాను, ఏమాత్రం ఆధారం దొరికినా వాళ్ళని తప్పించడం ఎవరి తరం కాదు అని కోపం కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కళ్ళు మూసుకుని ఒకసారి మళ్ళా స్పందన బాబు వైపు చూస్తాడు. నెమ్మదిగా మళ్ళా కిరణ్ వైపు చూసి, జరిగిన దానికి నేను తట్టుకోలేకపోతున్నానురా, వాళ్ళిద్దరికీ కూడా ఏమైనా అవుతుందేమోనన్న భయం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు, అందుకే ఒంటరిగా వదలలేక అలా వెనకాలే తిరుగుతున్నాను. కిరణ్ లేచి కార్తిక్ పక్కకొచ్చి భుజం మీద చెయ్యేసి, సారీరా, ఇంత జరిగిందని ఊహించలేకపోయాను, బాబు గురించి స్పందన గురించి కంగారు పడుకు, వీళ్ళకి హాని చేయడం వల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు, అంతవరకు వెళ్తారని అనుకోవడం లేదు, నీకు జరిగిన విషయాలు చూసి భయంగా అనిపిస్తుందేమో, కంగారు పడుకు అని నెమ్మదిగా చెబుతాడు. కార్తీని ఆ ఆలోచన నుండి బయటకు తీసుకురావాలని. ఇంతకీ మా చెల్లి ఎందుకు అంతా బాగా నచ్చేసింది బావా అని సరదాగా అడిగాడు. కిరణ్ అడిగిన దానికి నవ్వుకుని తన ఫోన్లో కొన్ని ఫోటోలు చూపిస్తాడు. కిరణ్ అవి చూసి, ఇవి అన్నయ్య వాళ్ళవి కదరా, ఇందులో స్పందన కూడా ఉంది, అంటే ఫోటో చూసే ఫ్లాట్ అయ్యావా.
తెలీదురా, కానీ మొదటిసారి చూసినప్పుడు ఎందుకో తెలీదు తను నాకు కావలసిన మనిషిలా అనిపించి చాలాసార్లు ఆ ఫోటో చూసేవాడిని. తర్వాత అలా చూడడం తప్పని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఆ రోజు హాస్పిటల్లో అలా ఒక్కతే భయంగా బాబుని పట్టుకుని చూస్తుంటే నా గుండె ఎవరో పిండేసినంత బాధగా అనిపించింది. గట్టిగా తనని పట్టుకుని నీకు నేనున్నాను అని చెప్పాలనిపించింది. తను బాబు మీద చూపించే ప్రేమ, అమ్మకిచ్చిన గౌరవం, హరిని ఎంత రుచిగొట్టినా చాలా ఓర్పుగా ఎక్కడా నోరు జారకుండా చెదిరిపోకుండా నిలబడిన తన వ్యక్తిత్వం ఇలా అన్నీ నచ్చేశాయి. తన ఫోటో చూసినప్పుడు నా మనసు పంపిన సందేశం నిన్న అర్థమైంది అని మళ్ళా ఇష్టంగా స్పందన వైపు చూస్తూ ఉన్నాడు. బావా ఏం చెప్పావురా, ఇలా చూడడం కాదు మా చెల్లితో కూడా త్వరలోనే చెప్పు అని కార్తీని పట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు కిరణ్ ఆనందంతో. పాపతో మాట్లాడుతున్న స్పందన ఒకసారి టైం చూసుకుని వీళ్ళు ఇంకా రాలేదని తల ఎత్తి చుట్టూ చూస్తుంది. దూరంగా కనిపించిన కార్తీక్కి టైం అవుతుందని సైగ చేసి పాపతో బంగారం మనం మళ్ళీ కలుద్దాం సరేనా, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు బాయ్ అని చెప్పి పంపిస్తుంది. కార్తీక్ కాఫీ కప్ అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి కిరణ్తో వెళ్దాంరా, వర్ష ఎక్కడుందో చూసి తీసుకురా అని తను స్పందన దగ్గరికి వస్తాడు. స్పందన దగ్గర బాబుని తీసుకుని వర్ష వాళ్ళు రాగానే బోర్డింగ్ స్టార్ట్ చేయడంతో తనతో కలిసి వెళ్తాడు. ఫ్లైట్ విండో సీటు పక్కన స్పందన కూర్చుని బాబుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వర్షకి బాబు బ్యాగ్ పట్టుకుని తన పక్కన కూర్చోమంటుంది. సిస్టర్, రేపటి నుండి మళ్ళీ మీరు వద్దు అన్నా మీ ఇంటికి వచ్చి బుర్ర తింటుంది. ఈ రోజుకి నా బుర్ర తనకి ఆహారం చేస్తాలే నా పక్క సీట్ ఇచ్చి అని తనతో పాటు వర్షాన్ని తీసుకెళ్తాడు కిరణ్. కిరణ్ పక్కన కూర్చుంటూ పర్లేదు నీకు కొంచెం ఉందే, అది వాడడం మొదలుపెట్టావు, ఈ వర్షతో ఉంటే అంతే అందరూ నేర్చేసుకుంటారు. వర్ష నువ్వు తోపు తురుము ఇంకా ఇంకా ఏదో అని తన భుజం మీద తనే తట్టుకుంటూ తన్ని తాను మెచ్చుకుంటూ ఉంది వర్ష. ఓరి దీని వేసాలో, వాడు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలిసాక నేను ఎందుకు వాడికి హెల్ప్ చేయను, ఇది దీని పిల్ల తెలివితేటలు అని మనసులో అనుకొని నువ్వు చాలా గ్రేట్, ఇంకా చాలా నేర్పాలి నువ్వు నాకు అని తన తల మీద ఒక్కటిస్తాడు. ఔచ్, అలా కొట్టేస్తావేంటి అని వాళ్ళిద్దరూ వాళ్ళ కొట్లాడుతో బిజీ అయిపోయారు. కార్తీ స్పందన పక్క సీట్లో కూర్చుని ఇందాక కూడా ఏమీ తీసుకోలేదు, ఏమైనా తింటావా అని అడుగుతాడు. వద్దు కార్తీక్ గారు, ఇప్పుడు ఏమీ తినలేను, చాలా అలసటగా ఉంది, కొంచెంసేపు పడుకుంటాను అంటుంది. బాబుని నేను కూర్చోబెట్టుకుంటాను, ఇలా ఇవ్వు అని తను తీసుకుంటాడు. కార్తీ తల కిటికీ వైపు పెట్టి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల్లోనే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆదమర్చి నిద్రపోతున్న స్పందనని చూసి చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నావు, ఎలా తగ్గించాలని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యి అందరూ దిగుతున్నారు. ఇదంతా పట్టించుకోలేనంత గాఢ నిద్రలో ఉన్న తన్ని తట్టి లేపి వెళ్దాం అని చెప్తాడు. కళ్ళు తెరుచుకుని ఎక్కడున్నారో గుర్తు చేసుకుని ఏంటి మొన్న హాస్పిటల్లోనే ఇలానే ఆదమర్చి నిద్రపోయాను, మళ్ళా ఈరోజు అలానే పడుకుని పోయాను, ఎందుకు బాబుని చూసుకోవడానికి కార్తీక్ ఉన్నారనా? మేడం ఆలోచనలు ఆపి రండి, లేట్ అవుతుంది మళ్ళా అని తన చేయి పట్టుకొని తనతో పాటు బయటికి తీసుకొచ్చాడు కార్తీ. కిరణ్ అక్కడి నుండి డైరెక్ట్గా నేను ఇంటికి వెళ్ళిపోతానని వీళ్ళు బయలుదేరగానే తను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు. అంతకు ముందు వెళ్ళే రోజే ఎంత బాధగా వెళ్ళాను, ఈ రోజు ఏదో తెలియని మనశ్శాంతిగా ఉంది అని అనుకుంటూ వర్ష చెప్పే మాటలకి నవ్వుకుంటూ కూర్చుంది స్పందన. ఇంటికి రాగానే వర్ష ఇంట్లోకి వెళ్లే వరకు చూసి వీళ్ళు గేట్ తీసుకుని కార్ పార్కింగ్ చేసి లగేజ్తో డోర్ ముందుకొస్తారు. రఘు, లత గారు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ బయట శబ్దానికి వీళ్ళు వచ్చారని డోర్ తీస్తారు. వాళ్ళ అమ్మని నాన్నని చూసి టైం 12 అవుతుంది, పడుకోకపోయారా అని అంటాడు కార్తీ. లత గారు కార్తీక్ని పట్టించుకోకుండా స్పందనని దగ్గరికి తీసుకుని బాగా ఇబ్బంది పెట్టేశాడా అమ్మా అని స్పందన దగ్గర బాబుని తీసుకుని ఒక చేత్తో స్పందనని పట్టుకుని లోపలికి తీసుకొచ్చారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మ, నేను బాబుకి బట్టలు మారుస్తాను అని బాబుని రఘు గారి చేతికిచ్చి కార్తీతో లగేజ్ రూమ్లో పెట్టు, అమ్మాయి మోసుకెళ్ళలేదు అని కూరలు వేడి చేయడానికి వంటింట్లోకి వెళ్తారు. స్పందనకి ఏ రూమ్కి వెళ్ళాలో తెలియక, పోయినసారంటే ఉండేది ఎన్ని రోజులో తెలియక కార్తీక్ గారు రూమ్ ఇచ్చారు, ఈసారి ఎన్ని రోజులో తెలీదు, ఏ రూమ్ వైపు వెళ్ళాలని ఆగుతుంది. స్పందన ఆలోచన అర్థమై ఆగిపోయామేమ్రా అని తన రూమ్ వైపు వెళ్ళి లోపల లగేజ్ పెడతాడు. రేపు మేరీ ఉన్నప్పుడు బట్టలు అవి అరమాల్లో సర్దించుకో, ఎక్కువ అలసిపోతున్నావు, బాబుని చూసుకోవడానికి మేరీని ఎక్కువ గంటలు ఇంట్లో ఉంచమని అమ్మకు చెప్తాను, ఫ్రెష్ అయ్యిరా అని బయటికి రాబోతాడు. కార్తీక్ గారు మీ రూమ్ ఎందుకండి, ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలీదు, మీకు ఇబ్బంది ఎందుకు, గెస్ట్ రూమ్ చూపించండి అన్నది. ఎన్ని రోజులని ఆలోచించే బదులు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయే ఆలోచన చేయొచ్చుగా, అప్పుడు ఎంచక్క ఈ రూమ్ నీ రూమ్ చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదని తన వైపు చూసి చిన్నగా కన్నుకొట్టి త్వరగా రా, ఏమీ తినలేదు నువ్వు అని పక్కనున్న ఇంకో రూమ్కి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు కార్తీ.
కార్తీ వెళుతూ చేసిన చిలిపి పని, అలవాటు లేని సిగ్గుని పరిచయం చేస్తుంటే, తన మాటలు మనసులో కొత్త ఊహలు రేపుతుంటే కొంచెంసేపు అలానే నిల్చుండిపోయింది స్పందన. బుద్ధి తన ఆలోచన తప్పు అని హెచ్చరిస్తుంటే మనసు చెప్పే మాటని బలవంతంగా పక్కన నెట్టేసి బుద్ధికే తల వంచి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తను క్రిందికి వచ్చేసరికి కార్తీ డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తున్నాడు. కార్తీని చూడడం ఎందుకో ఇబ్బందిగా అనిపించి నేల చూపులు చూసుకుంటూ వచ్చి కూర్చుంది. లత గారిద్దరికీ పెట్టబోతుంటే, మేం పెట్టుకుంటాంలేమ్మా, నువ్వు బాబు దగ్గరుండు అని తనకి స్పందనకి తనే కూరలవి పెడుతుంటే స్పందన అన్నం కంచాల్లో పెట్టుకుంది. స్పందన తన మాటలు ఎలా తీసుకుందో అని తన ముఖంలో కదలాడే భావాలను చదవాలని కార్తీ ప్రయత్నిస్తుంటే అప్పటి వరకు లేని ఆకలి భోజనం చూడగానే గుర్తొచ్చినట్టు తల వంచుకుని గబగబా తింటుంది. తను తినే విధానం చూసి లతగారు నెమ్మది పొలమారుతుంది అని అనేంతలో గొంతులో మెతుకు అడ్డుపడి దగ్గుతుంది. కార్తీ తల మీద తట్టి మంచినీళ్ళిద్దామని వచ్చేలోపే లతగారు అదే పని చేస్తారు. కంచం ముందు లేచి నించున్న కార్తీని కొంచెం అనుమానంగా చూస్తూ, నువ్వు భోజనం దగ్గర లేచావేంటి, కానివ్వు అని అంటారు. ఏమీ సమాధానం ఇవ్వలేక, పచ్చడి తెచ్చుకుందామనుకున్నాను. కార్తీ, నువ్వు పచ్చళ్ళు ఇష్టంగా తినవుగా? కూరలో కారం తక్కువగా అనిపించదులే అమ్మా, అందుకు అనుకున్నా. వద్దులే, ఇలానే తినేస్తాను అని త్వరగా తినేసి పడుకుంటానని వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళగానే ఒక్కసారి అమ్మయ్య, ఏదో నోటుకొచ్చేసింది చెప్పేశాను, లేదంటే స్పందన కన్నా ముందు అమ్మకు అర్థమయ్యేది. స్పందన నా వైపు కనీసం చూడలేదు. నేను చేసిన పనికి కోపగా లేక సిగ్గుపడుతుందా నన్ను చూడ్డానికి? అసలుకి నా బంగారానికి నా మాటలు కొంచెం కూడా అర్థమైనట్టు లేదు. తనకి మాటలతో అర్థం కాకపోతే చేతల్లో చూపెట్టాలి అని అనుకొని నవ్వుకుంటూ నిద్రపోతాడు. భోజనం దగ్గర వీళ్ళ సంభాషణ విన్న స్పందనకి కార్తీ ఏం చేయబోయాడో అర్థమై లతగారు తన గురించి ఏమనుకుంటారని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తినేసి బాబుని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది స్పందన. రోజులు గడుస్తున్నాయి. లతగారితో రఘు గారితో స్పందనకి మంచి బంధం ఏర్పడింది. రోజు రఘు గారు స్పందన కలిసి అక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి వాకింగ్కి వెళ్ళేవారు. ఆయన న్యూస్ పేపర్లో చదివిన ప్రతి విషయం ఎంతో చక్కగా స్పందనతో చెప్పేవారు. ఆయనలో తన తండ్రిని చూసుకుంటూ ఆయన చెప్పే ప్రతి మాటని చాలా శ్రద్ధగా వినేది స్పందన. లత గారికి వంటలో సహాయం చేస్తూ మధ్య మధ్యలో ఆవిడ పని తను అందుకొని చేసేది. లత గారు రఘు గారు బాబుని చూసుకోవడంతో స్పందనకి పెద్ద ఇబ్బందిగా లేదు. తన ఆఫీస్కి కనెక్ట్ అయ్యి పని చేసుకుంటున్నప్పుడల్లా వాడి పని చేసేవాళ్ళు. స్పందన చదువు ఉద్యోగం గురించి తెలిసాక ఏమాత్రం అహం లేకుండా వీళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ వాళ్ళతో కలిసిపోతున్న స్పందనని చూస్తే చాలా ఇష్టంగా అనిపించేది ఆ దంపతులిద్దరికీ. మధ్య మధ్యలో ఎవరికి వీలుంటే వాళ్ళు వెళ్ళి అభి సంగీతాన్ని చూసి వస్తున్నారు. అభి పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండడంతో తనని మామూలు గదికి మార్చారు. సంగీత ఇంకా ఐసీయూలోనే ఉంది. వర్ష కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తూ స్పందనకి జిగిరి దోస్త్ అయిపోయింది. స్పందన సాధ్యమైనంత వరకు కార్తీక్ ఎదురు పడకుండా తన ఆఫీస్ పని బాబు పనితో బిజీ అయిపోయింది. కార్తీక్ కూడా ఆఫీస్లో ప్రాజెక్ట్ కోసం అమెరికా క్లయింట్స్ ఇక్కడికి రావడంతో మీటింగ్స్తో బిజీ అయి తను కూడా ఇంట్లో తక్కువ టైం గడుపుతున్నాడు. ఆ డీల్స్ ఓకే అయితే వాళ్ళకి అది పెద్ద అవకాశం. వాళ్ళ కంపెనీ ఆర్థికంగా నిలదొక్కుంటుంది. హరిని ఆమె తల్లిదండ్రులు మధ్య మధ్యలో వీళ్ళని చూడ్డానికి వస్తూ స్పందనకి లతగారికి మధ్య ఏర్పడిన దగ్గరతనాన్ని చూసి మనసులో కుళ్ళుకుంటున్నారు. కార్తీ ఎప్పుడొచ్చినా ఇంట్లో కనపడకపోవడంతో కనీసం స్పందనకి కార్తీ దగ్గరవడం లేదని తృప్తితో ఉన్నారు. ఎంత హడావిడిగా ఉన్నా రోజులు ఒక్కసారైనా బాబుని స్పందనాన్ని చూడకుండా ఉండేవాడు కాదు. రోజులాగా కాకుండా ఆ రోజు లలిత్ పొద్దున పూట చాలాసేపు నిద్రపోయాడు. స్పందన కూడా ఏదో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చి ఆ రోజు చాలా కంగారుగా ఉదయం నుండి అది చూసుకుంటూ ఉండిపోతుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఏదో కిలికినట్టు తినేసి మళ్ళా పనిలో తలపెట్టేస్తుంది. లతగారు మధ్య మధ్యలో తన్ని చూస్తూ ఉండి స్పందనకి మధ్యలో పళ్ళరసం టీ తెచ్చి ఇస్తారు. క్లయింట్స్ ఆ రోజు వెళ్ళిపోవడంతో కార్తీక్కి కిరణ్కి కొంచెం ఊపిరి చిక్కినట్టు అయింది. ఇద్దరు వాళ్ళకే డీల్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికల్లా విషయం చెబుతారా కార్తీ అని అడుగుతాడు కిరణ్. 1-2 రోజుల్లో తెలుస్తుందిరా, టీం అంతా చాలా కష్టపడ్డారు, మనం ఏమైనా ప్లాన్ చేయాలని చెప్తాడు కార్తీ. ముందు మీకోసం ఆలోచించే వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఏమైనా ప్లాన్ చేయండి అని అక్కడికి వస్తుంది వర్ష. ఇద్దరికిద్దరే 3 వారాలుగా అసలుకి కనిపించారా? ఎంతసేపు పనేనా? ఇప్పుడు ఖాళీ అయ్యారు కదా, నేను కిరణ్తో మూవీకి వెళ్తున్నాను, ఈ రోజైనా ఇంటికి త్వరగా వెళ్ళన్నయ్యా అని కార్తీ వైపు చూస్తుంది వర్ష. వర్ష చెప్పేది నిజమేరా, నువ్వు ఇంటికి వెళ్ళు, మనం రేపు మాట్లాడుకుందాం అంటాడు కిరణ్. కార్తీ కూడా అక్కడ ఉండాలనిపించక ఇంటికి బయలుదేరతాడు. దారిలో వాళ్ళందరి కోసం ఏమైనా కొందామనుకుని ఆగిపోయి అందరినీ తీసుకుని రాత్రి బయట భోజనానికి తీసుకెళ్దామనుకుంటాడు. చాలా రోజుల తర్వాత దొరికిన విరామం కొంచెంసేపు స్పందనతో బాబుతో గడపొచ్చనుకుని ఆలోచించుకుంటూ ఇంటికి వస్తాడు. ఎంత త్వరగా వచ్చినా ఇంటికి వచ్చేటప్పటికి 6 గంటలు అయిపోతుంది.
రఘు లత గారిద్దరూ సీరియస్గా ఏదో జరిగినట్టు కూర్చున్నారు. స్పందన బాబు అలికిడి లేదు. ఏమైందో అర్థం కాక తను ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చుంటాడు కార్తీ. ఏమైంది నాన్న, ఎందుకు ఇద్దరు అదోలా ఉన్నారు? ఆ అమ్మాయికి ఏదో ఆఫీస్లో సమస్య వచ్చిందంటరా, అక్కడ అందరూ చూసేసి ఆఖరి నిమిషంలో తనకి అప్పచెప్పారు. దానికి ఈరోజు జవాబు ఇవ్వకపోతే వాళ్ళ కంపెనీ క్లయింట్కి డబ్బులు కట్టాలంట. అక్కడి నుండి లతగారు అందుకుని ఉదయం నుండి అది చూస్తూనే ఉంది. ఇంకెవరూ లేనట్టు మన అమ్మాయికే ఇవ్వాలా? భోజనం కూడా సరిగ్గా తినలేదురా. రోజు ఈ పాటికి ముగ్గురం కూర్చొని బాబును ఆడించేవాళ్ళం. ఈ పూట బాబు కూడా నిద్ర లేవలేదు. వాళ్ళిద్దరి మాటలు విని వస్తున్న నవ్వు ఆపుకొని, నేను 3 వారాలు నిద్రాహారాలు మాని అంత కష్టపడితే నా గురించి ఇద్దరు కొంచెమైనా అలా ఆలోచించారా? తనకి మటుకు ఇద్దరూ అది మీ సమస్య అన్నట్టు బాధపడుతున్నారు అని తన అక్కసు వెళ్ళబోసుకున్నాడు కార్తీ. ఒరేయ్, నీ ఆఫీస్ పని అంటావే కానీ అది మాతో ఏమైనా చెప్పావా? అమ్మాయి రోజు చెబుతుంది తను ఏం చేస్తుందో, అందుకే మేము తన గురించి ఆలోచిస్తున్నామని అంటారు లత. ఇప్పుడు వీళ్ళని బయటికి రమ్మంటే నన్ను కొట్టేలా ఉన్నారే అని బయటికి వెళ్ళే ఆలోచన తీసేసి, నాకేమైనా టీ పెట్టి ఇచ్చేది ఉందా అమ్మా అని అడిగాడు. ఈ టైంలో ఏంటిరా టీ? ఇంకో గంటలో భోజనం చేద్దాం, పొద్దున కూడా స్పందన సరిగా తినలేదు అని చెప్తారు లత. ఇంతలో మన లలిత్ రాగాలతో లేస్తాడు. వారిని తీసుకుని క్రిందకి వస్తుంది స్పందన. అలసిపోయి కొంచెం కంగారులో ఉన్న స్పందన దగ్గర బాబుని తీసుకుని, నీ పని చేసుకో అమ్మా, నేను వీని చూసుకుంటాను అంటారు లత. అలాగే అత్తయ్య అని వెళ్ళబోతున్న స్పందనతో, స్పందన ఒకసారి ఇలా రా అమ్మా అని తన పక్కన కూర్చోమంటారు రఘు. తన పక్కన కూర్చున్న స్పందన వైపుకి తిరిగి, నాకు నీ పని గురించి తెలియదు, నువ్వు అలానే దానికి ముందు కూర్చుని బదులు కొంచెం ఫ్రెష్ అయ్యి నిదానంగా భోజనం చేయి. కడుపు నిండి ఆలోచన మళ్ళితే నీకు ఎలా చేయాలో తట్టచ్చు, ఏమంటావు అని తన వైపు చూస్తారు. తన గురించి ఆయన అంతా ఆలోచించినందుకు ఆనందంగా అనిపించి, అలాగే అంకుల్ అని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. ఆయన మాట మన్నించినందుకు ఆయన కూడా చాలా సంతోషపడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బంధాన్ని చూసి కార్తీ కూడా చాలా మురిసిపోతాడు. అందరూ భోజనం చేశాక కార్తీ స్పందనతో సమస్య ఏంటి అని అడుగుతాడు. తను కార్తీకి ఏదో వివరించి చెబుతుంది. కార్తీ తనకి కొన్ని సలహాలిచ్చి అక్కడ అలా చేసి చూడమంటాడు. కార్తీ చెప్పినట్టు చేస్తుంది. తనకి ఎక్కడ ఫిక్స్ చేయాలో అర్థమై అది చేసి చూస్తుంది. అది పని చేస్తుండడంతో వెంటనే తన ఆఫీస్లో ఉన్న టీం వాళ్ళకి పంపించి టెస్ట్ చేయమని చెబుతుంది. వాళ్ళు ఒక 15 మినిట్స్ తర్వాత స్పందనకి ఫోన్ చేసి సక్సెస్ అని చెబుతారు. అవతల వాళ్ళు ఫోన్లో ఏమంటున్నారు అనే కంగారులో చూస్తూ ఉన్నారు లత, రఘు. ఫోన్ పెట్టేయగానే తన వైపే కంగారుగా చూస్తున్న రఘు గారు చేయి పట్టుకొని, పనైంది అంకుల్ అని చేయి ఊపేస్తుంది. ఆయన సంతోషం చూసి తల మీద చిన్నగా తడతారు. పక్కన ఉన్న లత గారిని గట్టిగా కౌగులించుకొని, మా బాస్ చాలా మెచ్చుకున్నారు అత్తయ్య అని చెబుతుంది. ఆవిడ ఆనందపడి, పొద్దున్నుండి వంచిన తల ఎత్తలేదు, నీ శ్రమ ఊరికే ఎలా పోతుందమ్మా అని అంటారు. కార్తీక్ చేతిలో ఉన్న లలిత్ని తీసుకొని, థ్యాంక్ యూ బంగారం, పిన్నిని ఇబ్బంది పెట్టకుండా చాలాసేపు పడుకున్నావు ఈరోజు అని ముద్దు చేస్తుంది. కార్తీక్ వైపు చూసి, థ్యాంక్ యూ కార్తీక్ గారు అంటుంది. అప్పటికే ఆలస్యమైందని అందరినీ పడుకోవడానికి వెళ్ళమని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు రఘు, లత. బాబుతో గదిలోకి వెళ్తున్న స్పందన ఎడమ చేతిని పట్టుకుని ఆపి స్పందన వైపు కోపంగా చూస్తూ, నువ్వు చేసింది ఏమీ నాకు నచ్చలేదు అంటాడు కార్తీ. నేనేం చేశాను? ఏం చేసావా? ఒకరికి షేక్ హ్యాండ్ షేక్లు, ఒకరికి కౌగిలింతలు, ఇంకొకరికి ముద్దులు ఇచ్చావు. అంత హెల్ప్ చేసిన నాకు మటుకు ఊరికే థ్యాంక్సా అన్నాడు. కార్తీక్ అన్న మాటలకి గతుక్కుమని ఏం చెప్పాలో తెలియక, ఏం కావాలి అని అడుగుతుంది. అదురుతున్న స్పందన ఎర్రటి పెదాలను చూస్తూ, తీయగా ఉండేది ఏదైనా ఓకే అని అంటాడు. సరే, ఒక్క నిమిషం బాబుని పట్టుకోండి అని కిందికి వెళ్ళి చేత్తో ఏదో పట్టుకొని వస్తుంది. ఇలా కొంచెం వంగి నోరు తెరవండి అని నోట్లో పంచదార వేస్తుంది. అని వెంటనే నోరు మూసుకుని, ఇది మోసం, నేను అడిగింది పంచదార కాదు, నేను ఒప్పుకోను అని చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న కార్తీతో, మరేం కావాలి? ఈ టైంలో తీపి పదార్థాలు ఏం చేసి పెట్టను, మరి జొమాటోలో ఆర్డర్ చేయనా లేకపోతే అని అడిగింది. అవి ఆర్డర్ మీద తీసుకునేవి కాదులే, మనమే వెళ్ళి తీసుకోవాలి. మనకి టైం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను వడ్డీతో కలిపి, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు కార్తీ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.